జీవీఎంసీలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి విషయంలో టీడీపీ మొండి చేయి చూపెడుతోంది. వైసీపీకి చెందిన మేయర్ను, డిప్యూటీ మేయర్ను పదవి నుంచి దించేటప్పుడు జనసేనను పూర్తిగా టీడీపీ వాడుకుంది. పైగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇస్తున్నట్టు అప్పట్లో హామీ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని తమ కార్పొరేటర్ల వద్ద జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు కూడా. అయితే ఇప్పుడు జనసేన నుంచి ఎవరిని డిప్యూటీ మేయర్ని చేద్దాం అనే నిర్ణయించడానికి పార్టీ నేతలు సిద్ధపడడం లేదు. ఆశావహులైన కొంతమంది కార్పొరేటర్లు కలవడానికి వెళ్లినా వారికి జనసేన పార్టీ పెద్దల ఇంటర్వ్యూలు కూడా దొరకడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన కార్పొరేటర్లు అనాథలుగా మిగిలిపోయారు. పాపం పసివాళ్లుగా ఎవరికి తమ బాధను చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. సరిగ్గా ఈ సదవకాశాన్ని తమ అదృష్టంగా టీడీపీ మలుచుకుంది. యాదవులకే ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో టీడీపీ నాయకత్వం రెండు ముక్కలైంది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 18వ వార్డు కార్పొరేటర్గా గొలగాని మంగవేణి పేరును ప్రతిపాదించగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత పేరును ప్రతిపాదిస్తున్నారు. వీళ్ళిద్దరూ తమ తమ అభ్యర్థుల గురించి మంచి పట్టుదలగా ఉన్నారు. ఇందులో ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది. ఇక గాజువాక నుంచి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తమ నియోజకవర్గం నుంచి గంధం శ్రీను పేరును ప్రతిపాదించినా మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం లెక్క చేయడం లేదు. అయితే డిప్యూటీ మేయర్ ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పి స్థానిక నాయకులు తప్పించుకుంటున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే తాను రాజీనామాకు వెనుకాడబోనని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ప్రకటనకు కూడా లెక్క లేకుండా పోయింది.